అతనిలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారి తమ్ముడి నేతృత్వంలో కొనసాగుతూ ఉన్నది అని ఇప్పటికే చెప్పడం జరిగింది. చాలామందికి మేము చెప్పే మాటలు ప్రతిపక్షంగా వారి మీద ఈర్ష్యతో చెప్తా ఉన్నామని అనుకుంటూ ఉంటాం. మాకు పొలిటికల్ ఈర్ష్య ఉండొచ్చు, కానీ ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగినాం కనుక అన్యాయాలు, అక్రమాలు ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మా తపన, మా ఆకాంక్ష, మా ఆదుర్త కొన్ని విషయాలను చెప్పకుండా వీళ్ళని ముందుకు తీసుకెళ్లకుండా ఉండలేకపోతున్నటువంటి క్రమంలో అనేక విషయాలు నిజాలు చెప్తూ ఉంటారు. ఆధారాలతో చెప్పినా కూడా వాళ్ళు మంచి ముసుగులో మోసాలకే మోసగాళ్ళుగా చలామణి అవుతూ ఉన్నారు. ఆ కుటుంబం, ఇద్దరు అన్నదమ్ములు అనేది ఇప్పటికీ అనేక సార్లు చెప్పినాం. ఇవాళ రెడ్డి చెరువు 3, 4 నేను అనుకుంటా 7 ఇటుక పట్టీల మీదనేమో వాళ్ళు 7 ఇటుక పట్టీల పేర్ల మీద పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జు మాజీ కౌన్సిలర్, వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ అనుకుంటా వార్డు మెంబర్, మాజీ వార్డు మెంబర్, ఎమ్మెల్యే వాళ్ళ చుట్టం అందరినీ భయపెట్టించి ఎవ్వరు కూడా మాట్లాడితే నేను మంత్రి గారి బంధువుని, మీరెవరు మాట్లాడడానికని కొంతమంది పత్రికా విలేకరులను కావచ్చు, కొంతమంది రైతులను, ఆ చెరువు మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులను, మత్స్యకారులను, అధికారులను అందరినీ భయపెట్టించి పర్మిషన్ తీసుకొచ్చిందేమో 90 లారీలకు, కొట్టిందేమో లెక్కే లేదుగా. అసలు మట్టి పెద్దపల్లిలో బంద్ అయిపోయి మంత్రి గారి తమ్ముని కోసమే కొత్తగా అసలు కలెక్టర్ గారు రూల్సే చేంజ్ చేసేసి, పాత ఉన్నటువంటి రూల్స్ ఒక్కటి కూడా ఇప్పుడు లేవు. వాళ్ళకి ఎట్లా అవకాశం ఉంటే అట్లా మట్టిని దోసుకుపోవడానికి కోసమే కలెక్టర్ గారు కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఆ రూల్స్లో భాగంగా మీకు మచ్చుతులుకగా నేను ఒకటి చూపించదలుచుకున్నా. 53(3) రిసిప్ట్ నెంబర్ 53(3)లో ఏ బ్రిక్స్ పోతుందో రాయలేదు ఒక పేపర్ మీద. ఇంకో పేపర్ మీదనేమో ఎంఎస్బి బ్రిక్స్ అని వట్టిగానే అనాథగా రాస్తారు. ఏడా ఇదే 53(03) అంటే తువ్వపొంటే పోయేదానికేమో రాస్తారు, దానికేమో వేరే ఉండదు. ఇదొక ఆధారం. ఆయన 90 లారీలకు ఇచ్చిండు. 90 లారీలు, ఈ లారీలు 90 ఎన్ని రోజులలో కొట్టగలుగుతాం? 2 రోజులలో కొట్టచ్చా? ఎక్కువ ఒక్క రోజులే కొట్టచ్చు. 100 లారీలు పెట్టి 13 రోజులు కొట్టిరు వాళ్ళు. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు చేసి మిషన్ పెట్టిండ్రు. నిన్న ప్రజలు ఆందోళన చెంది మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు తిరగబడితే తప్ప అది బంద్ చేయలేదు. అంటే దాదాపు ఇళ్ళనే ఒక 50 కోట్ల రూపాయలు మింగిండు మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు దుద్దిల్ల సీను. వార్డు మెంబర్ వాళ్ళే దానికి ఇన్ఛార్జిగా వివరించి మొత్తం ఈ కార్వాయి అంతా కూడా ఎమ్మెల్యే గారి చుట్టాలు నడిపించారు. ఇక వాళ్ళు మంచోళ్ళుగా చలామణవుతూ ఈ నియోజకవర్గంలో ఇసుక బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటున్నది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఈ డబ్బులు దండుకుంటా ఉన్నారని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన ఆరోపణలు మోపారు. కానీ ఇసుక
దండుకుంటున్నారు అన్నాడు కానీ ఎక్కడ కూడా ఒక కాడ ఆధారాలతో ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలే మంత్రి ఎమ్మెల్యే గారు. ఆ రోజు కూడా ఎమ్మెల్యే ఉన్నారు 5 సంవత్సరాలు. ఒక క్వారీ దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూడా ఒక ధర్నా చేయలేదు, ఎక్కడ కూడా ఇసుక లారీలను ఆపే ప్రయత్నం చేయలేదు. అంటే అప్పటి నుంచే ఆ ఇసుకలో మాఫియాలో ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదు. బిట్టువేలులో జరిగినప్పుడు, మట్టి జరిగినప్పుడు మా శంకర్లాల్ గారు, ఏగోల శంకర్ గారు ఇద్దరు పోయింది. అక్కడ ఎంఆర్ఓకి ఫోన్ కొడితే ఎంఆర్ఓ రాడు, సిఐకి ఫోన్ కొడితే సిఐ రాడు, మైనింగ్ వాళ్ళకు ఫోన్ కొడితే మైనింగ్ వాళ్ళు రారు, ఎవరు కూడా రారు. ఇవాళ కూడా 13 రోజులు ఎవ్వరూ మాట్లాడలేదు. ఇక లాస్ట్ చివరికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇదేం అన్యాయం అని గగ్గోలు పెడితే నిన్న బంద్ చేసింది. అంటే మంత్రిని ఎమ్మెల్యే ఈ ఇసుకలో, ఈ మట్టిలో ఎప్పటి నుంచో ఇన్వాల్వ్ అయి ఉండడానికి ఇంతకన్నా సాక్ష్యం చెప్పనవసరం లేదు. నేను అడుగుతున్న ఎమ్మెల్యేను, ఒక్కటన్నా నువ్వు లారీ ఆపినట్టో, ఒక్క కాడికి పోయి నువ్వు సందర్శించినట్టో ఒక్క ఆధారం చూపిస్తావా? ఇగో మేము ఇవాళ ఆధారాలతో చూపిస్తున్నాం మీకు. ఇవాళ నేను వందలాది లారీలు పోతున్నాయని, రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఇప్పటికే 4 సార్లు చెప్పినాం. అంటే మేము మంచోళ్ళమని ముసుగేసుకొని 100 కోట్ల రూపాయలు దండుకొని ఎన్నికలు వస్తేనే నోట్ల సంచులు పట్టుకొని నీ తమ్ముడిని తీసుకొస్తున్నామని ఇప్పటికైనా ఈ సమాజం అర్థం చేసుకోవాలి. కలెక్టర్ గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కనుక వారికి మీ ద్వారా సూచన చేస్తున్నా, ఎట్లా పడితే అట్లనే ఆర్డర్స్, మీ పాత ఆర్డర్స్ కొత్త ఆర్డర్స్ కూడా 2 స్టడీ చేస్తున్నాం. దీంట్లో ఏ విధంగా ఇంకా ఆయన ఆర్డర్లో ఏమేమి అవకతవకలు జరిగినో ఇది స్టడీ చేస్తున్నాం, మా అడ్వకేట్లకు ఇచ్చినాం. ఖచ్చితంగా ఈ ఆర్డర్ మీద కూడా న్యాయపరమైనటువంటి చర్యల కోసం ఆలోచిస్తున్నాం. కనుక కలెక్టర్ గారు మీరు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు ఆర్డర్లు ఇస్తే జవాబు మీరు చెప్పాల్సి వస్తుంది. రేపు పొద్దున మీరు బాధ్యులవుతారనే విషయాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను అప్రమత్తం చేస్తున్నా, ఆలోచించమని కోరుతున్నా. కనుక ఇప్పటికైనా ఈ మట్టి మాఫియాను మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు ఆపాలని, ఇసుక లారీలను తక్షణమే ఆపాలని, మీకు నిజంగానే మీ మాట మీద, మీ నాయన ఆశయాల మీద ఒకవేళ నిజంగానే మీ నాయన ఆశయాలే గొప్పవి ఉంటే నువ్వే మాట్లాడినావు, తాతల తండ్రుల ముత్తాతల ఆస్తి దంచుకోబోతున్నారు అన్నావు, వచ్చినాక 2 రోజులలోనే బంద్ చేస్తా అన్నావు. నీ మాటకు ఏమైనా నీతి నిజాయితీ ఉన్నదని అనుకుంటే, నువ్వు అనుకుంటే వీటిని బంద్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. లైన్లు కడుతున్నాయి లారీలు, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో లారీలు నడుస్తలేవు, మంత్రి కాన్స్టిట్యున్సీలో నడుస్తున్నాయి. అంటే కారణం ఏంది? ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కనుక ఇసుక లారీలు నడుస్తూ ఉన్నాయి. దానికి హెడ్ నీ తమ్ముడు ఉన్నాడు. నీ తమ్ముడు మళ్ళా నోట్ల సంచులతో వస్తూ ఉన్నాడు, స్పష్టమవుతూ ఉన్నది. కనుక ఇక్కడ మాట్లాడిన వాళ్ళని కూడా మరి దాడులు చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. పోలీసు వాళ్ళు వన్ సైడ్ పనిచేస్తున్నారు అని చెప్తున్నాం. వారి గురించి ఇప్పటికే చెప్పినాం, దాని గురించి కార్యాచరణ ఉంటుంది. ఎవరిని బట్టిగా ఉపేక్షించము, వదిలిపెట్టము. ఖచ్చితంగా మిమ్మల్ని దోషులుగా చూపిస్తాము. ఎన్ని రోజులు అమాయక ప్రజలను వాడుకొని మేము ఇట్లనే మోసాలు చేసుకుంటూ పోతామంటే ఎక్కువ రోజులు సాగనీయమనే విషయాన్ని నేను ఈ సమాజానికి కానీ మంత్రి ఎమ్మెల్యే కుటుంబానికి గుర్తు చేస్తూ, ఈ రిసిప్ట్లకు ఒక స్టాంపు కూడా లేదు. స్టాంపు కూడా ఎవడిస్తాడో ఎవడు తీసుకుపోతాడో కూడా తెలియదు. ఓ స్టాంపు ఉన్నదా, ఎవడన్నా ఆధారం ఉన్నదా, అయ్యేవాడో తాతేవాడో కొడుకేవాడో తెలియదు. వీటిని బట్టి ఏమనుకోవాలి మనం? అసలు ఎవడన్నా ఒకటి సంతకం పెట్టాలి కదా. ఇక్కడ ఏమన్నాడు? సిగ్నేచర్ ఆఫ్ ద ఇష్యూ అథారిటీ విత్ డిజిగ్నేషన్ అన్నాడు. ఏం డిజిగ్నేషన్ వాడిని? వాడి డిజిగ్నేషన్ రాసి ఉన్నది ఇక్కడ. ఏమైనా స్టాంప్ ఉన్నదా? అంటే ఇంత వేగ్గా ఈ రిసిప్ట్ ఉన్నదంటే అర్థం చేసుకోవాలి నేను ఎంత దోపిడీ జరిగింది. కనుక ఇక్కడ విపరీతమైన దోపిడీ ఓన్లీ ఎమ్మెల్యే కనసన్నల్లో, మన తమ్ముని కనసన్నల్లో నడుస్తుంది. దానికి ఇది ఎవరినైనా చెప్తాను, నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు, చాలా చిన్న వాళ్ళు అవుతారు కనుక. వారి బంధువులు, మాజీ వార్డు మెంబర్ వాళ్ళే అక్కడ నిలబడి
నడిపించారు. ఆయన సీనుకు కొన్ని డబ్బులు, వాళ్ళకు కొన్ని డబ్బులని బయట చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటికైనా ఆపాలని, ఆపకపోతే ఇవన్నీ కూడా వడ్డీతో సహా ఈ నియోజకవర్గ ప్రజలు వసూలు చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం.